నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. మేఘాలయకు చెందిన అజంతా దేవ్ గారి ఆపన్న రక్షక దివ్యానుభవం ఇది. ఎల్లప్పుడూ నాతో ఉంటూ నా పట్ల, నా కుటుంబం పట్ల అత్యంత ప్రేమతో శ్రద్ధ తీసుకుంటున్న నా ప్రియమైన ఆత్మీయ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన కుమార్తెకు ట్యూషన్ కోసం నన్ను సంప్రదించాడు. అతను తనను తాను జమ్మూ కాశ్మీర్లో ఉన్న భారత సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. అతని స్వరం, ప్రవర్తన చాలా సౌమ్యంగానూ నమ్మకంగానూ ఉన్నాయి. నేను తరగతులు తీసుకోవడానికి అంగీకరించిన తర్వాత అతను తన పోస్టింగ్ పరిస్థితుల కారణంగా తర్వాత పంపలేకపోవచ్చునని చెబుతూ మొదటి నెల ఫీజును ముందుగానే చెల్లిస్తానని పట్టుబట్టాడు. అప్పుడు సంఘటన ఒక ఊహించని మలుపు తిరిగింది. అతను ముందుగా తన ఫోన్ నెంబరుకు ₹1 పంపమని నన్ను అడిగాడు. నేను బయట ఉన్నానని, ఇంటికి చేరుకున్న తర్వాత పంపుతానని అతనికి చెప్పాను. అయినప్పటికీ నెట్వర్క్ సమస్యలను కారణంగా చూపుతూ వెంటనే చేయమని అతను పదే పట్టుబట్టాడు. అతని పట్టుదల వల్ల నేను చివరికి గూగుల్ పే తెరిచి డబ్బు పంపబోయాను. సరిగ్గా అదే క్షణంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా సహాయానికి వచ్చారు. నేను ముందుకు వెళ్ళబోతుండగా అకస్మాత్తుగా స్క్రీన్పై ఒక హెచ్చరిక సందేశం కనిపించింది. మీరు కొనసాగితే మీ బ్యాంకు ఖాతా నుండి ₹25,000 డెబిట్ చేయబడుతుంది అని. నేను దిగ్భ్రాంతి చెందాను. వెంటనే నేను లావాదేవీని ఆపివేసి ఆ మోసపూరిత కాంటాక్ట్ను బ్లాక్ చేశాను. ఆ క్షణంలో నా హృదయం కృతజ్ఞతతో పొంగిపోయింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య రక్షణ, ప్రేమ, కరుణామయ సంరక్షణను నేను స్పష్టంగా అనుభూతి చెందగలిగాను. ఒక పెద్ద ఆర్థిక నష్టం నుండి నన్ను ఎంత ప్రేమగా కాపాడారో గ్రహించగానే నా కళ్ళు కృతజ్ఞతాపూర్వక ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. ప్రగాఢమైన భక్తితో కరుణామయ రక్షకుడు, మహిమా ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదకమలాల వద్ద అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను. జై హో కరుణామయ రక్షక బహుమహిమాన్విత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.